నమస్తే. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎట్లా బాగానే ఉంది, ఏం నచ్చింది? అన్ని నచ్చినాయి. సో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి తిరుమల విషయంలో, లడ్డు విషయంలో కానివ్వచ్చు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తున్నారు అలిపిరి మెట్ల పైన. సో కరెక్టే అంటారా? దేవుని దగ్గరికి పోయినప్పుడు భక్తితోడు పోవాలి, బర్దగించి పోతే కరెక్ట్ కాదు. రీల్ చేయనిక ఈ నుంచి అంత దూరం పోవాల్సిన అవసరమా? దేనికి ఆ రీల్స్? అట్లా దేవుళ్ళ కాడికి పోయి రీల్స్ చేయనిక పోతురా? మీకు బాధలు ఉంటే చెప్పుకోనిక పోతురా? మా కష్టం ఉంది తండ్రి తీర్చమని పోతురా? దేనికి ఆ రీల్స్? ఏం ఉపయోగం ఉంది ఆ రీళ్ళ వల్ల? ఎన్ని కోట్లు సంపాదిస్తారు? బయట ఎగురురి, బర్ల గొడ్ల లెక్క ఎగురురి, మేము అడిగే తోడలేడు. ఇంకా దేవుళ్ళ కాడికి పోయినప్పుడు కూడా మరి దారుణంగా కాదమ్మా. ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడున్న రాజకీయాల పరిణామం ప్రకారం చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వైసీపీలో ఉన్న నాయకులు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కావచ్చు? ఈ ఎవరు వస్తారంటే నేను శిల్క జోత్స్యం అయితే చెప్పేదాన్ని కాదు. మేమైతే కుమరోళం, శిల్క జోత్స్యం అయితే నాకు రాదు. ఎవడు మంచి ఆటగా మూట సంపాదించుకుండో వానికి ఉంటుంది వేసారు అవుతారు. ఇంకోటి ఖచ్చితంగా కావాల్సిందే. పవన్ కళ్యాణ్ అన్నని ఎంతగానో ఇబ్బంది పెట్టిరు, రోడ్ల మీద వండబెట్టిరు, తిట్టిరు, ఆయన తిట్టిరు, ఆయన పిల్లని తిట్టిరు, అలా పిల్లల్ని తిట్టిరు. అన్నిటికి మించి అవినీతి చేసిరు. ఖచ్చితంగా అవుతారు. ఒక్కరంటే ఒకరు కాక ఏడికి పోరు. అసలు మిత్తి ఒళ్ళ కట్టుకోవాల్సింది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, లడ్డు విషయం కానివ్వచ్చు, వేరే దాని విషయం కానివ్వచ్చు, అవినీతి జరిగిందంటే మీరు నమ్ముతారా? ఎందుకు జరగలేదు? జరగనప్పుడు మన రోజక్క మాట్లాడుతుండే కదా, లడ్డు విషయంలో ఇట్లా జరిగింది, ఎక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని భయం అందరిలో ఉందని అమ్మ కూడా అన్నది. జరిగింది కదా. అవినీతి ఎందుకు జరగలేదు? అవినీతి జరిగింది. ఋషికొండ మొత్తం ఇంట్లో బొడగుండా అయింది. అది దేని కట్టింది? ఆ ప్యాలెస్ అన్న అర్థం ఉందా? ప్యాలెస్ కట్టడం వల్ల